నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ క్షీర భావనారాయణ స్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. యువతకు స్ఫూర్తి, మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి స్వామి వివేకానంద. శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు. విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తున్న 117 జీవోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సోషలిజం. బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేలా మార్గదర్శకులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. P4 అమలు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అమలు తీరుపై స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశం మందిరంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. నిరుపేదలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి మార్గదర్శకుల ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో పేద కుటుంబాలు అభివృద్ధి చెందుటయే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. P4లో మార్గదర్శకులను రిజిస్ట్రేషన్ చేయు విధానం గురించి ముఖ్య ప్రణాళిక అధికారి పీపీటీ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో మండలంలో సుమారు 500 బంగారు కుటుంబాలు ఉండగా ఆ కుటుంబాల్లో యువతకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించాలన్నారు. బంగారు కుటుంబాలను ఇప్పటికే ఎంపిక చేసుకున్న మార్గదర్శకులకు ఆ కుటుంబాలకు ఎలా సహకరించాలో అవగాహన కల్పించాలన్నారు. బంగారు కుటుంబాలను జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులు దత్తత తీసుకోవాలని ఆయన అన్నారు. అధికారులు ఈ బంగారు కుటుంబాలకు గవర్నమెంట్ కల్పించే సదుపాయాల గురించి వివరించి ఆ సదుపాయాలు వారు అందుకునే విధంగా సహకరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులు వారి పరిధిలోని మార్గదర్శకులను ఎన్నుకోవాలన్నారు. ఆ గ్రామాల్లో పుట్టి పెరిగి అభివృద్ధి చెందిన వ్యక్తులను తెలుసుకుని ఫోన్ నెంబర్లు, వివరములతో నిరంతరం ఫోన్లో అందుబాటులో ఉంటూ P4 విధానం గురించి వారికి అవగాహన కల్పించి వారిని మార్గదర్శిగా చేర్చడానికి ఎంపీడీఓలు చొరవ తీసుకోవాలన్నారు. వారు మార్గదర్శకులు అగుటకు సుముఖత తెలిపిన ఎడల వారిని P4లో రిజిస్ట్రేషన్ చేయటకు పంచాయతీ సెక్రటరీలు సహకరించాలని ఆయన అన్నారు. మార్గదర్శకులు ఎంచుకున్న కుటుంబాలను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారి వివరములు వాట్సాప్ ద్వారా వారికి తెలియజేయాలన్నారు. బంగారు కుటుంబాల స్థితిగతుల గురించి మార్గదర్శకులకు తెలియజేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. దిగువ మరియు మధ్యతరగతి నివాస వినియోగదారుల ప్రయోజనం కోసం ఈ పథకమును 13 ఫిబ్రవరి 2024న భారత ప్రధాని ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 75,021 కోట్ల రూపాయల నిధులు కేటాయించడమైందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాధికారి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె శ్రీనివాసరావు, డ్వామా పీడి విజయలక్ష్మి, ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎస్సీ ఆంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, పాపట్ల, చీరాల, రేపల్లె డిఎల్డీఓలు విజయలక్ష్మి, పద్మావతి, పద్మ, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఎంపీడీఓలు, ఎలక్ట్రిసిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అండ్ రెండోది P4 రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మధ్యలో ఆగారు మీరు. ఆఫ్టర్ దిస్ మీటింగ్ మళ్ళీ కంటిన్యూగా మన సిపిఓ గారు ఆ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మీకు మళ్ళీ పీపీటీ రన్ చేసుకొని చెప్తాడు. మనం అంటే ఇది అయిపోయిన తర్వాత దాన్ని సూర్య గారు ముందు పెట్టేస్తాం. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్లానింగ్ విషయంలో కానీ అన్ని సార్కి మనం కంగ్రాట్స్ చెప్తున్నాం. అందులో ముఖ్యంగా నెక్స్ట్ మరుసటి రోజే ఏప్రిల్ 1 మన చిన్నగంజాం కొత్తగొల్లపాలెంలో వచ్చి ఉన్నారు. వెంటనే 10 గంటల్లోనే సీఎం గారు కలెక్టర్ గారితో చెప్తే ఆ రోజే మన కొత్తగొల్లపాలెంలో అప్పటికి P4లో ఇంకా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ కాలేదు, ఇంకా మార్గదర్శి అంటే ఏంటి కాన్సెప్ట్ మనకు తెలియకుండానే అందులో సార్ మనల్ని నిమగ్నం చేసి ఆ రోజు వసంత శ్రీనివాస్ గారు, అదేవిధంగా విక్రమ్ నారాయణ గారు ఇద్దరు ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చి ఆ పెద్దగంజం 2 సెక్రటరీ పరిధిలో సుమారు 115 కుటుంబాలను మనం 62 ఈచ్ 62 కుటుంబాలతో మనం అడాప్ట్ చేసుకున్నాం. లోన్ లాంటిది కావాలంటే లేదా ముద్రా లోన్ కావాలంటే ఇట్లాంటివన్నీ హ్యాండ్ హోల్డ్ చేయాలి అని చెప్పాను లాస్ట్ టైం కూడా. మళ్ళీ అదే విషయాన్ని రీఇటరేట్ చేస్తున్నాను. అండ్ ఇంకేదైనా కెరీర్ గైడెన్స్ లాంటిది ఇవ్వాలనుకున్నా లేదా బిజినెస్ గైడెన్స్ లాంటిది ఇవ్వాలనుకున్నా అవి కూడా మీరు చేయాల్సినటువంటి హెల్ప్ వాళ్ళకి చేయొచ్చు. మానిటరీ అనేది ఇట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. ఎక్కడో ఏదో ఒక కొంత అవసరం పడింది అట్లా అంటే అది కూడా మీ ఇష్టం, అది ఇట్స్ యువర్ ఆప్షన్. సో అట్లా ఉంటుంది. సో మీరు
ఆనరబుల్ సీఎం గారు చెప్పిందే నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా మీకు. యూ విల్ బి ఎ మెంటర్ ఫర్ దట్ ఫ్యామిలీ, నాట్ ఏ ఓన్లీ ఏ ఫైనాన్షియల్ సపోర్టర్. యూర్ ఏ మెంటర్, యుల్ బి ఎ మెంటర్ ఫర్ దట్ ఫ్యామిలీ. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. గెజిటెడ్ ఆఫీసర్స్ని అండ్ అబోవ్ ఆఫీసర్స్ని పెట్టడానికి కారణం మీరు మీ ఇంట్లో ఇవ్వాల్సిన శాలరీలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టండి అని కాదనే విషయం మరొకసారి అండర్లైన్ చేసి మీకు చెప్తున్నాను. మీరు చేయాలి. అండ్ శ్రీ క్షీర భావనారాయణ స్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. స్థానిక భావనారాయణ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కోలాటాలు, భరతనాట్యాలు, దేవుని వేషాలతో రథోత్సవం ఈ నెల 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది రథోత్సవం నిర్వహించేందుకు ప్రత్యేక శాశ్వత నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు భక్తులు సహకరించి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో 12వ తేదీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్నం సతీష్ ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం లెక్కలు కాగితాల రూపంలో చూపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాశ్వత ధర్మకర్త రమణబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, శీలం శ్రీను, ఎంఎస్ శేషు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కలిసికట్టుగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీలో ఈఓ గారు, ఎమ్మెల్యేగా నేను, ధర్మకర్తగా వెంకటరమణ గారు, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి 9-10 మంది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని రథోత్సవం అనేది చాలా బాగా చేయాలి. ఆ రథోత్సవానికి వేలాదిగా జనం తరలి రావాలి. అట్లాగే కోలాటాలు, భరతనాట్యాలు, దేవుడి వేషాలతో, కేరళ డప్పు వాయిద్యాలతో, మంగళ వాయిద్యాలతో కోలాహలంగా కొత్త రథం మీద దేవుణ్ణి అధిరోహించి రథోత్సవం చేయాలి. రథం అంటేనే కదిలే గుడి అని. అటువంటి కదిలే రథోత్సవానికి ఆ గుడి ఏదైతే కదిలే దేవాలయం అని అనుకుంటున్నామో ఆ దేవాలయాన్ని ఆరంభించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చిలు మన బాపట్ల పట్టణానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఆయనకి కూడా మా కమిటీ ఈవో గారు కానీ వెంకటరమణబాబు గారి తరపు నుంచి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. అలాగే ఇన్ఛార్జి మంత్రులు పారసారథి గారు, రెవెన్యూ శాఖ మార్చిలు మరియు ఎలక్ట్రికల్ శాఖ మార్చిలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి గారు, అలాగే తోటి సహచర ఎమ్మెల్యేస్, అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ ఈ రథానికి 22.5 లక్షలు ఏదైతే మార్జిన్ మనీగా, కాంట్రిబ్యూషన్ మనీగా ఏదైతే ఉంటుందో 22.5 లక్షల రూపాయలు ఇచ్చిన దాత ఎక్స్ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కూడా ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలా అందరితో ఏ భావభేదాలు లేకుండా ఆ భావనారాయణ స్వామికి, ఆ క్షీర భావనారాయణ స్వామికి రథోత్సవం చేయటం కోసం మేమందరం పరితపిస్తున్నాం. అందులో భాగంగా 12/5/2005 సోమవారం సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అయిపోతుంది రథోత్సవం. సుమారుగా 2.5 గంటల పాటు జరిగే ఈ రథోత్సవం వేడుకలు అందరూ కూడా పాలు పంచుకోవాలి. ఈ రథోత్సవానికి సంబంధించి ఎవరికన్నా ఇష్టమైతే తగిన రిసిప్ట్ తీసుకుని ఈ రథోత్సవం మరింత ఉన్నతిగా జరపడం కోసం ఈ కమిటీకి మీరు డబ్బులు అందజేసినట్లయితే, ఇప్పుడు వాడుతాం డబ్బులు మళ్ళీ మీకు పబ్లిక్ లెక్కప్ప చెబుతాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి, అలా ఎప్పుడు దీనికి రథోత్సవానికి ఒక ఫండ్ అంటూ శాశ్వతంగా కూడా ఏర్పాటు చేసే దిశగా ఎప్పటికప్పుడు అవగానే ఇదంతా కూడా గుడిలోనే మేము అకౌంటబిలిటీ మీకు అందరికి ఇచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా ఆ కమిటీలో కూడా నేను కూడా ఉన్నా. అలాగే ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాలు మరింతగా వృద్ధి చెందాలని, అలాగే చుట్టూ ఉన్న ప్రాంగణంలో చుట్టూ ఉన్న పెద్ద పెద్ద ముగ్గులు, బండరాళ్ళు కూడా తీసేయటం జరిగింది.
రేపు ఇది అయిపోగానే హైట్గా ఉన్న నేలను కూడా చదును చేయటం, గార్డెనింగ్ కూడా స్పెషల్గా చేయటం, అలాగే భక్తుల కోసం మంచినీళ్ళతో అల్లాడుతూ ఉంటే ఒక 70,000 రూపాయల ఖర్చుతో మా కమిటీ వాళ్ళే మేము ఆ మంచినీటి ఆర్ఓ ప్లాంట్ కూడా బాగు చేయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ప్రతి చిన్న విషయంలోనూ సూక్ష్మంగా పరిశీలించి అటు భక్తులకి ఇటు బ్రాహ్మణ సహోదరులకి అనుసంధానంగా ఉండే ఆ భావదేవ నారాయణని స్మరించుకుంటూ వీళ్ళందరూ బాగోగులు చూస్తూ ఒక బాపట్లకే మణిహారం లాగా ఉన్న క్షీర భావ నారాయణ స్వామి కొలువుని మరింత అభివృద్ధి చెందేటట్లు చేయటం కోసం మా కమిటీ నుంచి విశ్వ ప్రయత్నం చేస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం. అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఆయన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఆయన స్వంత నిధులతో నిర్వహిస్తున్నారు. దానికి ఆ భావదేవుడు ఎప్పుడూ కూడా అన్నం సతీష్ ప్రభాకర్ గారికి తోడుండాలని మనస్ఫూర్తిగా రాజు వెంకటరమణ బాబు గారు వంశీ పారపర్యంగా కూడా ఈ భావదేవుడిని నమ్ముకుని ఆయన చేసే సేవలు కూడా ఈ కమిటీలో ఆయన కూడా మేము తీసుకోవడం జరిగింది. గుడి గురించి, గుడి డెవలప్మెంట్ గురించి రమణబాబు గారితో కూడా మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైనా సరే ఈ గుడి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలి అని మీరు భావించినట్లయితే తప్పనిసరిగా మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం. మీ సహాయ సహకారాలు భావదేవుడికి అందటం మీ అదృష్టంగా భావించి ఆ భావదేవుడికి ధూపదీప నైవేద్యాలు కానివ్వండి, పుష్ప యోగాలు కానివ్వండి, పాలతో చేసే అభిషేకాలు కానివ్వండి, బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే రథోత్సవాలు కానివ్వండి, అలాగే సంవత్సరానికి చేసే కళ్యాణాలు కానివ్వండి, ఇతర కైంకర్యాలు ఏవైనా ఉన్నట్లయితే అవి సజావుగా, సంపూర్ణంగా, సహజంగా, అతి పెద్దగా, కోలాహలంగా జరగాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. బాపట్ల మండలంలోని కొండబొట్లవారిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళీలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వారోత్సవాలలో అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, పూలాలంకరణ, సహస్రనామ పూజ కార్యక్రమాలు చేశారు. అనంతరం అందమైన నృత్య ప్రదర్శనలతో పాటుగా ఎంతో మంది మనురాభూతమైన అమ్మవారి పాటలతో భక్తులు భజనలు చేశారు. అమ్మవారిని సింహవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాలను శ్రీ ఆర్య వైశ్య సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వర్తక మిత్ర డాక్టర్ కొత్తమాసు సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ గుప్తా, కార్యవర్గ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి నూతన రథాన్ని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. భావనారాయణ స్వామి ఆలయం నుంచి గడియార స్తంభం వరకు గోవిందనామ స్మరణతో రథాన్ని తాడులతో ముందుకు తీసుకువెళ్లారు. తిరునాళ్ల మహోత్సవం రోజున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్తే G2 అవ్వచ్చు, దానికని కొన్ని పవర్ శతాధిక నాటక రచయిత నవ యువ నటుల స్ఫూర్తి ప్రదాత డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు బాపట్ల వాత్సవ్యులకు బాపట్లకు ఎంతో గర్వకారణమని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో కొర్రపాటి గంగాధర్రావు 103వ జయంతి సభను నిర్వహించారు. 1950-60 దశకాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రతినిత్యం ఏదో ఒక వేదికపై కొర్రపాటి నాటక ప్రదర్శన జరుగుతూనే ఉండేదని రావూరి నరసింహవర్మ పేర్కొన్నారు. నాటికలే కాక దాదాపు 20 నవలలు కూడా రచించారని గుర్తు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ గంగాధర్రావు సుమారు 130 నాటికలు రచించారన్నారు. అలాగే 12 రేడియో నాటికలతో పాటుగా నాటక రంగంపై 65 వ్యాసాలు కూడా రచించారని పేర్కొన్నారు. గంగాధర్రావు వృత్తిరీత్యా వైద్యులుగా వ్యక్తిగత రుగ్మతలకు వైద్యం చేస్తూ సాహిత్యం ద్వారా సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేశారన్నారు. బోధిశ్రీ, లంబోడోళ్ల రామదాసు, స్వర్గసీమ వంటి నవలలు కూడా రచించారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ నవయువ కళాకారులు ప్రదర్శించడానికి అనువుగా ఉండే స్త్రీ పాత్ర లేని నాటికలు రచించి ఎందరో నటులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. ఇద్దరు మిత్రులు, మాయని మమిత వంటి సినిమాలకు గంగాధర్రావు సంభాషణలు కూడా రచించారని తెలియజేశారు. ఈ సభలో సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, కాళిదాసు, దగ్గుమల్లి శ్యామ్యూల్ తదితరులు ప్రసంగించారు. శతాధిక నాటకకర్త డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారిని దాదాపు 140 నాటికలు, నాటకాలు దాకా రచించి తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న మహానాటక రచయిత గంగాధరరావు గారు. ఆయన నాటకకర్త. నాటకాన్ని కొద్ది కాలం పాటు ఆయన శాసించాడు. ఆయన ఇద్దరు మిత్రులు మాయి మమత చిత్రాలకి సంభాషణలు రాశారు. గంగాధరరావు గారు యథా ప్రజ తథా రాజ, నిర్మల, పెళ్లి భయం వంటి వాటికి ఉత్తమ రచయితగా, ఉత్తమ రచనలుగా పేరు పొందారు. నాటకం అనేది ఆషామాషి కాదు, ఉల్లాసం కోసం, వినోదం కోసమే కాదు. నాటకం పదునైన ఆయుధం. చెడుని సంహరించడానికి ఉపయోగపడేటటువంటి వస్తువే నాటకం. నేను అలాంటి నాటకాలే రాస్తామనే ఆశయం పెట్టుకొని సమాజానికి హితమైనటువంటి నాటకాలే రచించినటువంటి వ్యక్తి డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారు. కొర్రపాటి గంగాధరరావు గారి రచనల్లో సమాజం మార్పు కోసం, సమాజంలో ఉన్నటువంటి చెడుని పారదోలడం కోసం, సమస్యల యొక్క పరిష్కారం ఇత్యాది విషయాలతో నాటక రచన చేసేవారు.
యువతకు స్ఫూర్తి మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి స్వామి వివేకానంద అని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు, మంతెన సత్యనారాయణరాజు సహకారంతో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతి, స్వామి వివేకానంద సాహిత్యం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పెన్మత్స బాపిరాజు, కాటూరి బాజీ, కృష్ణమూర్తి, ఆలపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. Manifested the man. Already education is there in the man. స్వామి వివేకానంద చెప్తారు. ఎడ్యుకేషన్ చదువుకు సంబంధించిన దీంట్లో రామకృష్ణ సేవా సమితి కర్లపాలెం కొన్ని అవార్డ్స్ అనౌన్స్ చేసింది. గత సంవత్సరాల నుంచి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ వచ్చిన విద్యార్థులకు 10th క్లాస్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే క్లాసెస్ కూడా అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాం రామకృష్ణ సేవా సమితి. విద్యార్థులే ఈ దేశానికి రాబోయే రోజుల్లో ప్రతిభావంతులుగా ఉంటారు, భారతీయ సమాజానికి విద్యార్థులే ఉపయోగపడతారని చెప్పి ఒక దీక్షతోటి ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ ప్రదానంలో మొట్టమొదటిసారిగా కర్లపాలెం మండలం ఫస్ట్ వచ్చిన లాతూర్ అమ్మాయి, ఆల్టఫ్ అబ్బాయి, లావణ్య అమ్మాయి, తేజస్విని అమ్మాయి, శివపూర్ణిమ అమ్మాయి, ఇంతమంది ఈ రోజున అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది ఆడపిల్లలందరూ కూడా చాలా శుభసూచకం. స్వామి వివేకానంద ఏదైతే కోరుకున్నారో విద్యార్థుల గురించి దేశాన్ని ముందుకు నడపాలి అని కోరుకున్నారు. అదేవిధంగా ఈ రోజు సమాజంలో చూసుకున్నప్పుడు ఈ రోజున భారతదేశం అనేది అన్ని మతాలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని వ్యవస్థల మీద పోతుంది. చూస్తుంటారు ఈ రోజున సోఫియా కుర్షి అనే ఒక ఆడపిల్ల ఈ రోజున భారతదేశ మిలిటరీని నడుపుతుంది ఈ రోజున. కాబట్టి సమాజం ఒకసారి అటువంటి ఆడపిల్లల కూడా సెల్యూట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. రాబోయే కాలంలో భారతదేశం అనేది ఒక తృతీయ శక్తి కాకుండా ప్రథమ శక్తిగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అది వివేకానంద యొక్క ఆశయం నెరవేరాలని కోరుకుంటూ విద్యార్థులని, యువతలకు చక్కటి సందేశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ భారతదేశాన్ని చక్కటి మార్గంలో రూపుదిద్దాలని చెప్పి ఒక ఆశయంగా పెట్టుకున్నాం. ఆశయానికి అందరూ సహకరించాలని చెప్పి ఆశిస్తూ శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి 1432వ నవాహ్మిక వార్షిక బ్రహ్మోత్సవముల సందర్భంగా స్వామివారి శేషవాహనంపై బాపట్ల పట్టణం పురవీధుల్లో ఊరేగించారు. భావనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఊరేగింపు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో శాశ్వత ధర్మకర్త రమణబాబు, నారాయణ భట్టు, బాబు, నాగేంద్ర, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. భక్తి ఉన్న ప్రతి మనసు ఒక పూటగా భక్తి మీద శ్రీపదముల ముదమారగ చేరగా భక్తి ఉన్న ప్రతి మనసు ఒక పూటగా భక్తి మీద శ్రీపదముల ముదమారగ చేరగా శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 12వ తేదీ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సుబ్బారావు గురుస్వామి అన్నారు. భావనారాయణ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 18,000 మందికి అన్నదానం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తులకు ఈ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేవుని కృపకు పాత్రలు కావాలని కోరారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, ఎంఎస్ శేషు తదితరులు పాల్గొన్నారు. సుందరవల్లి రాజలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రాంగణం నుండి 1432 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు సందర్భంగా 12వ తారీఖు ఉదయం పూట స్వామివారి కళ్యాణము, 11 గంటలకి స్వామివారికి హారతి, 11:30 గంటకి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. మరి ఈ కార్యక్రమం ఉభయదాత బాపట్ల మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు
10 నుంచి 18,000 మందికి అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం 16వ సంవత్సరం. మరి ఈ కార్యక్రమం మొత్తం కూడా ఉభయదాతగా ఆయన దూరం జరుగుతుంది. అట్లానే ఈ బ్రహ్మోత్సవాల భాగంగా సాయంత్రం పూట సంవత్సరం ఒక్కసారి రథోత్సవం, దివ్య రథోత్సవం ఊరేగింపు జరుగుతుంది. అట్లానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్త రథంతో ఊరేగింపు ఎప్పుడా అని తిరుపతిలాగా కమిటీ వారు కానివ్వండి, బాపట్లలో ఉన్న ప్రజలు కానివ్వండి, వాళ్ళందరూ సహాయ సహకారంతో మరి రథోత్సవంలో అందరూ పాల్గొని మరి సాయంత్రం కూడా రథోత్సవం 4ంటికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానికి కేరళ మేళం కానివ్వండి, సన్నాయి మేళం కానివ్వండి, మరి అట్లానే కోలాటం కానీ ఇంకా నాటి నృత్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రథోత్సవం మహారథోత్సవం పాల్గొని ఒక భావదేవుని యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలని, ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మరీ కోరుకుంటూ అట్లానే 12 గంటలకు మళ్ళీ చెబుతున్నాను, 12 గంటలకి అన్నదాన కార్యక్రమం 11:30కి బిగురవుతుంది. ఆ కార్యక్రమంలో అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుకుంటూ అట్లనే సాయంత్రం పూట రథోత్సవంలో కూడా మళ్ళీ 4ంటికి మన బాపట్ల మన గుడి ప్రతి ఒక్కళ్ళు మీడియా ద్వారా తెలుసుకొని కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు, స్వామివారి యొక్క కృపకు, స్వామివారి యొక్క పాత్ర కావాలని. వేసవి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిట్టువారిపాలెం సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్త నాగమణి సూచించారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామ సచివాలయ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉన్నందువల్ల ప్రజలందరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. అత్యవసరమైనప్పుడే ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు వచ్చి పనులు చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు తప్పనిసరిగా ఇంటి వద్దనే ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా గొడుగు వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ మార్చి నుంచి కూడా చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ముసలివాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈ ఎండల్లో తిరగవద్దని మనవి. ఈ ఎండాకాలం సమయంలో ఎప్పుడైనా తిరగాలి అనుకుంటే ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చల్లగాలికి తిరగండి. మధ్యాహ్నం టైంలో ఒకవేళ ఎక్కడైనా ఎండకి పనికి వెళ్ళి వచ్చినా కానీ వెంటనే చన్నీళ్ళతో కడుక్కోకుండా 1 గంట అరగంట ఆగిన తర్వాత చన్నీళ్ళతో కడుక్కోవాలి, లేకపోతే వడదెబ్బ కొట్టిద్ది. రాగానే చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ తాగాలి. మన దగ్గర మామూలుగా అయితే హెల్త్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకొని 1 లీటర్ నీటిలో 1 ప్యాకెట్ కలుపుకొని 24 గంటల్లోపు తాగితే వాళ్ళకి నీరసం కానీ వడదెబ్బ లాంటి తగిలినా కానీ తొందరగా కోలుకుంటారు. అలాగే చిన్నపిల్లలను కూడా జాగ్రత్తగా ఎండల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా తల్లిదండ్రులు నీడ పట్టునే ఉండవలసిందిగా కోరుచున్నాము. గర్భిణీ స్త్రీలు కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఊరు ప్రయాణం ఉన్నా కానీ గొడుగు కానీ ఏదన్నా స్కార్ప్ లాంటివి కానీ నీడగా ఉండేటట్టు చూసుకొని జాగ్రత్తగా ఎండ దెబ్బ కొట్టకుండా జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రావాల్సిందిగా కూర్చున్నాము. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే గ్రామంలో ఉన్న 70 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళందరూ ప్రధానమంత్రి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రధానమంత్రి ఆరోగ్యానికి సంబంధించిన కార్డులు అబాయిడీలు పిఎంజేవై కార్డులు అంటారు, ప్రధానమంత్రి ఆరోగ్య కార్డులు అంటారు. వాటిని ఆధార్ కార్డుకి లింక్ చేయించుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కార్డులు కూడా ఉచితంగా వస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ కార్డులు మీ ఊళ్ళో ఉన్న ఆశాల ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్డ్స్ ఏంటంటే మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా 5 లక్షలకు పైన ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ అంటే ఉచితంగా 5 లక్షల పైన ఉచితంగా వైద్యాలు చేస్తారు. ఏ వైద్యం అయినా సరే 5 లక్షలకి మించకుండా ఉంటే అక్కడ మనం ఏ రాష్ట్రంలో అయినా చూపించుకోవడానికి ఆ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఈ కార్డులు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తున్న 117 జీవోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సోషలిజం కోరారు. పాఠశాలలను 9 రకాలుగా నెలకొల్పడం అప్రజాస్వామికమని 4 దశల విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులను నియమించాలని జాతీయ విద్యా విధానం విద్యా హక్కు చట్టం మేరకు అన్ని పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెండుపాటి మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ ధర్నాకు జిల్లా అధ్యక్షులు అమృతపూడి శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు షేక్ జిలానీ మాట్లాడుతూ 117 జీవోను రద్దు చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని 12వ పీఆర్సీని వెంటనే నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆర్థిక బకాయిలను చెల్లించాలని కోరారు. జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పీడి సోషలిజం మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయని, మానవ వనరులు సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నాయని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోకపోతే పేద పిల్లలు నిరక్షరాస్యతకు గురవుతారని, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపాధ్యాయులు ఉద్యమించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుడ్డ నాగాంజనేయులు, వై చెన్నకేశవులు, శ్రీనివాస్, తేలప్రోలు శ్రీనివాసరావు, మాడుగుల కిషోర్, టి ఆదినారాయణ, విజయబాబు, జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రధానంగా 7 డిమాండ్లని మేము తీసుకున్నాము. దానిలో 4 ఆర్థిక డిమాండ్లు, మిగతా మొత్తము కూడా విద్యారంగానికి సంబంధించిన డిమాండ్లను తీసుకొని ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత గందరగోళ పరిస్థితుల్లో ఉందో మనకు అర్థమవుతానే ఉంది. గత గవర్నమెంట్ 117 జీవోని తీసుకొచ్చి 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల 10 లక్షల మంది పిల్లలు మన పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లారు. మరి అది రద్దు చేస్తాము, మెరుగైన విద్యా సంస్కరణలు చేస్తామని ఈ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా చెప్తూ ఈ రోజున 117 జీవోకి కట్టుబడి ఉన్నాము రద్దుకి అని చెప్తానే 9 రకాల పాఠశాలను ఈరోజు ఏర్పాటు చేస్తా ఉంది. ఈ 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల జరిగే విధ్వంసం అనేది గత 2-3 సంవత్సరాలకే మనకి తెలుస్తుంది, వచ్చే 2-3 సంవత్సరాలకే తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి వద్దు. కేవలం ఆది నుంచి వస్తున్న 1 నుంచి 5 ప్రాథమిక పాఠశాలలు, 6 నుంచి 10 లేదా 12 ఉన్నత పాఠశాలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదొకటే కాదు, మనం తెలుగు రాష్ట్రం ఇది, తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదువుకునే వెసులుబాటు లేదు. పిల్లవాడికి చాయిస్ ఉండాలని ఎన్ఈపీ 2020 ప్రకారం కూడా ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం కూడా మాతృభాషలో జరగాలనే దానికి కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఫైట్ చేస్తా ఉంది. ఇదే కాదు, ఇక పెండింగ్ బకాయిలు ఉన్నాయి అనేకము. ఈ పెండింగ్ బకాయిల మీద కూడా మేము పీఆర్సీ కానివ్వండి, ఐఆర్ కానివ్వండి, ఇలా ఆర్థిక డిమాండ్లని సెకండరీగా తీసుకొని విద్యా వ్యవస్థ బాగు కోసం, విద్యా వ్యవస్థలో ఈ రోజు చెప్తున్న ప్రభుత్వ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం కోసం మేము ఈ రోజున పోరాటం చేస్తా ఉన్నాం. ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 3 యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్టూరు నుంచి గుంటూరుకు గ్రానైట్ పలకల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మార్టూరుకి చెందిన పాలపర్తి శ్రీను, ప్రభుదాస్, నూతలపాడుకు చెందిన సురేంద్రబాబులుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 3:30 గంటల ప్రాంతంలో మార్టూరు నుంచి గుంటూరు తీసుకెళ్తున్నటువంటి గ్రానైట్ లోడ్ లారీ ఐషర్ బండి షేక్ మస్తాన్ వలీ అనే అతను డ్రైవర్ కమ్ ఓనర్. అతను ఈ తిమ్మరాజుపాలెం పర్చూరు మధ్య రోడ్డు క్రాసింగ్ టైంలో సడన్ బ్రేక్ అప్లై చేయడం వల్ల బండి కంట్రోల్ తప్పి టచ్లో ఉంది. దీంతో దానిలో ఉన్నటువంటి 3 కూలీలు ప్రాణాలు కోల్పోవడం, డ్రైవర్తో పాటు ముందున్నటువంటి క్యాబిన్లో ఉన్నటువంటి పాలేటి రమేష్ వాళ్ళిద్దరు కూడా సర్వైవ్ అయ్యారు. ఈ పాలేటి సీను, తమ్ములూరి సురేంద్ర, తాళ్ళూరి ప్రభుదాస్ అనే వాళ్ళు 3 కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఈ గ్రానైట్ బండల కింద వాళ్ళ బాడీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా గ్రానైట్ షిఫ్ట్ చేసి ఆ బాడీని పంచనామా నిమిత్తం పంపించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ క్షీర భావనారాయణ స్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ. యువతకు స్ఫూర్తి, మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి స్వామి వివేకానంద. శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు. విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తున్న 117 జీవోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సోషలిజం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.